దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ దేవుడు, మహోన్నతుడైన దేవుడు, ఈ ఒక రాత్రి కాలము మనందరం కూడా ఆయన సన్నిధిలో ఆరాధించి స్తుతించడానికి, అలాగే దేవుని వాక్యం వినడానికి దేవుని యొక్క సన్నిధి సాహసం దేవుడు ఇచ్చి ఉన్నాడు. మరి ఈ సమయంలో మనం గతించినటువంటి మంగళవారం యేసుని విశ్వసించిన వారిలో పరిశుద్ధాత్మ యొక్క కార్యాల గురించి మనం మాట్లాడుకున్నాం. అది క్రైస్తవ సంఘ విశ్వాసుల జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు, క్రైస్తవ సంఘ విశ్వాసుల జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలని చక్కటి అంశం మీద పరిశుద్ధాత్మను సంఘాన్ని ఏ విధంగా నడిపిస్తాడు, సంఘాన్ని ఏ విధంగా ప్రేరేపించి నడిపిస్తాడు, ఆయన కొరకు ఈ లోకంలో ఇక సంఘ పనుల కొరకు ఆయన సిద్ధపరుస్తాడు అనే విషయాలను మనం నేర్చుకోవడం జరిగింది. ఈరోజు కూడా అదే అంశం మీద మనం మాట్లాడుకోవడానికి దేవుడు గొప్ప చూపుగాక. ఈ సమయంలో రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చదువుకుని ముందుకు వెళ్తాము. 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో, దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావం గలవారు కానీ శరీర స్వభావం గలవారు కాదు అని, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు అనే సంగతి మనకి తెలియజేయబడుతుంది, లేక సంఘానికి తెలియజేయబడుతుంది. ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు తన సంఘం పట్ల ఆయనకున్నటి గొప్ప ఆసక్తికరమైన విషయం ఏంటి? యేసుక్రీస్తు యొక్క దేవుడు తన ఆత్మను పంపించి, లేక పరిశుద్ధాత్మను పంపించి సంఘాన్ని యేసుక్రీస్తు వరకు ఎలా సిద్ధపరచబడాలో నేర్పించడం జరుగుతుంది. అందుకే ఎవరైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాదు. ఎవరు వాడు కాదు? యేసు వాడు కాదు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, క్రైస్తవులమైన మనం క్రైస్తవ విశ్వాసుల యొక్క జీవితాల్లో, క్రైస్తవ సంఘ విశ్వాసుల జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఏ విధంగా జరిగిస్తాడో, పరిశుద్ధాత్మ ఏ విధంగా పరిశుద్ధాత్మ జరిగించి ఆయన మాట్లాడుకుంటాడు, ఏ విధంగా మరి జరిగించి తన సంఘాన్ని సిద్ధపరచుకుని ఆయన అక్కడ కొరకు, యేసు అక్కడ కొరకు సిద్ధపరుస్తాడు. కొన్ని సంగతులు మనం నేర్చుకోవడానికి ఇష్టపడతాం. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త
15వ అధ్యాయం 26వ వచనాన్ని చదవండి. తండ్రి యొద్ద నుండి మీ వద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు చర్చ స్వరూపి ఆత్మ వచ్చినప్పుడు ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చింది. ఇప్పుడు సంఘంలో యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. మన వాళ్ళు చాలామంది అనుకుంటారు, నేను యేసు ప్రభువుకి సాక్షిగా ఉన్నాను, నేను యేసు ప్రభువులో సాక్ష్యం కలుగుతున్నాను, నేను యేసు సాక్ష్యం కలుగుతున్నాను, యేసు ప్రభువుకి సాక్ష్యం చెప్తున్నాను అని అంటారు. కానీ లేఖనం ఏం చెప్తుంది, లేక వాక్యం ఏం చెప్తుంది? క్రైస్తవ సంఘ విశ్వాసులలో పరిశుద్ధాత్మ దేవుని చేత ఈ సాక్ష్యం అనే కార్యాన్ని దేవుడు జరిగించుతున్నారు. ఇక్కడ యేసు ప్రభువు తాను పరలోకానికి వెళ్ళే ముందు తన శిష్యులైన వారిని ఒక ప్రాంతానికి చోటికి పిలిచి వారితో మాట్లాడుతున్నట్టు విషయాలు 15వ అధ్యాయము 16వ అధ్యాయము ఉంటాయి. అంటున్నాడు, తండ్రి వద్ద నుండి మీ ఎద్దకు నేను పంపబోవు. ఇప్పుడు పంపబోవు అనే మాట రాశాడు. నేను అన్నాడు. నేను అంటే యేసు. అంటే యేసు వెళ్ళి ఎవరిని పంపుతాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు పంపుతాడు. యేసు వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపడానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఆ పరిశుద్ధాత్మ చెప్తాడు. ఆయన ఎలా ఉంటాడండి? ఎర్రగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, ఎత్తుగా ఉంటాడా, పొట్టుగా ఉంటాడా అని మీరు ప్రశ్న వేయద్దు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఆయన మనకి కనిపించేది వాడు కానీ కాదు. ఆయన మనలో వచ్చి మన ఆత్మలోకి వచ్చి మనలో ఉండి మనకు తెలియకుండానే మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా దేవునికి ఇష్టకరమైన వారుగా ఆ ఆత్మ ఆ శుద్ధాత్మ మన శుద్ధులు చేసి పరిశుద్ధులు చేసి మనం నిలబెట్టి దేవుని కొరకు లేక యేసు కొరకు సాక్ష్యం చెప్పేటువంటి వాడుగా ఉన్నాడు. అటువంటి అయితే ఇక్కడ తండ్రి వద్ద నుండి ఈ వద్దకు నేను పంపబోని ఆదరణకర్త అని చెప్పాడు. గమనించండి, ఇప్పుడు యేసు ప్రభు ద్వారా పరిశుద్ధాత్ముడు భూమి మీద తన సంఘమును నిలబెట్టడానికి పెంటెకోస్తు అనే దినమున ఆ మేడగదులో ఉన్నది ఆయన శిష్యులైన వారి మీదకి రావడం, వారు దేవునికి లేక యేసుకి
ఒక సాక్షులుగా నిలబడటానికి ఆ ఆత్మ సహాయం ఉంటుందని వారికి సహాయపడింది. గమనించండి, ఆ ఆదరణకర్త అయిన ఆత్మ ఎప్పుడైతే వారి మీదకి ప్రవేశించిందో, ఆదిలోకి వచ్చాడో, వారిలో ఒక బలమైన కార్యం జరిగింది. అప్పుడు వాళ్ళు యేసుని గురించి సాక్ష్యం చెప్పడానికి ధైర్యం కలిగి ముందుకు వచ్చారు. ఇక్కడ నేను ఏం చెప్పాలి అనుకున్నానంటే, ఆ సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. ఎవరిస్తారు సాక్ష్యం? యేసుని గురించి పరిశుద్ధాత్మ ఇస్తాడు. గమనించండి, సాక్ష్యాలు చెప్పేవాడు దేవుని గురించిన సాక్ష్యం కావాలి. మీ అమ్మమ్మ గురించిన సాక్ష్యం అక్కర్లేదు, చనిపోయిన మీ తాతల గురించి సాక్ష్యం అక్కర్లేదు. మా తాతకి బాలు, మా మామంతా బాలు అని సాక్ష్యాలు చెప్పి సంఘాలలో ఉన్న సేవకులు లేదా చెప్పండి. మా తాత ఇంత బాలు పాస్టర్, మా తాతయ్య ఇంత బాలు పాస్టర్, ఇన్ని సంవత్సరాలు కట్టాడు, ప్రార్థన చేస్తే ఇలా చేసి జరిగింది, అలా చేసి జరిగింది అని చెప్పే మనోళ్ళు తండ్రులు లేదా? ఏమండి, దయచేసి మీరు పరిశుద్ధాత్మ ఉంటే, ఆత్మదేవుడు ఉంటే, నీ తాత విషయాల గురించి సాక్షి చెప్పు. నీ కొరకే మరణించిన ప్రభు, నీ కొరకు వాక్యం ప్రకటించి రక్షణ ఇచ్చిన ప్రభు కొరకు ఏం చేస్తానంటే ఆయన గురించి సాక్షి చెప్తాం. ఇలా పాస్టర్ గారు వాళ్ళు పేరు కొరకు, వాళ్ళ తండ్రి పేరు కొరకు, వాళ్ళ తాతల పేరు కొరకు, వాళ్ళ ముత్తాతల పేరు కొరకు సాక్ష్యాలు చెప్పిన వాక్యాలు యేసు పేరున ప్రకటిస్తుంటారు. లేదంటారా? 3 మంది ఉన్నారు. ఇంత పెద్ద సమూహం, ఇంత పెద్ద పరిచర్య జరుగుతుందంటే మా తాత, మా నాన్న కదా చెప్పడం. కానీ పరిశుద్ధాత్ముడు చెప్పేది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. పరిశుద్ధాత్ముడు అయితే నీలో ఉంటే వాళ్ళు దేవుడు ఉన్నాడా? అక్కడ తెచ్చిపోద్దండి. వాళ్ళు దేవుని సేవకులు కాదు, తెచ్చిపోద్ది. అసలు వాక్యం మీకు తెలిస్తే కదా, ముందు వాక్యం తెలిస్తే వాడు సేవకుడు కాదు మీకు అర్థమవుతుంది. వాడి గురించి సాక్షి చెప్పుకునేవాడు, లేక వాడి గురించి ఆ తాత ముత్తాతల యొక్క సేవలు అంతా చెప్పేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎవరు లేదంటే పరిశుద్ధాత్మ లేడు. ఇక్కడ తండ్రి వద్ద నుండి మీ వద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా, తండ్రి వద్ద నుండి ఎక్కడి నుంచండి? చూడండి, యేసు ప్రభు ఎవరి దగ్గర నుంచి వచ్చాడు? ఈ తండ్రి వద్ద నుంచి వచ్చాడు చెప్పాడు. ఈ పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వస్తాడు? తండ్రి వద్ద నుంచి వస్తాడు. ఇప్పుడు తండ్రి వద్ద నుండి అని చెప్పాడు. అంటే వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? తండ్రి వద్దే ఉన్నారు. ఒక మాట చెప్పాలంటే తండ్రి ఎవరు? తండ్రి, కుమార, తండ్రి. యేసు తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి. నేను మనం చెప్పాను, వారి కాలంలో వారి యొక్క పనుల కొరకు దేవుడు భూమికి వారు
భూమి మీదకి వచ్చి వారి పనులు సంఘములకు చేయడానికి సిద్ధపరిచి ఆయన రాకడ కొరకు తన సంఘాన్ని సిద్ధపరచడానికి వచ్చినండి సత్యస్వరూపేంటి ఆత్మ, రక్షణకర్త యేసుక్రీస్తు, సృష్టికర్త అయిన తండ్రి. వారు ఒక్కరై ఉన్నారని నేను మనం చెప్పాను. మరో జ్ఞాపకం చేస్తున్నాను. ఈనాడు సంఘంలో నుండి సంఘ విశ్వాసులారా, నేను స్వస్థత పొందాను, ఫలాని వారి ద్వారా, ఫలాని వాడి ద్వారా, ఫలాని వారి ద్వారా అని చెప్తారు. ఫలాని వాళ్ళు ఇలాగా, ఫలాని సంఘములు ఇలాగా, ఫలాని సంఘములు ఇలాగా, ఫలాని సంఘములు ఇలాగా కార్యాలు జరిగాయి. నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, అది చేశాను, ఇది చేశాను, అక్కడ ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన వల్ల, అయ్యగారి ప్రార్థన వల్ల, అమ్మగారి ప్రార్థన వల్ల, సంఘ ప్రార్థన వల్ల, ఎవరి ప్రార్థన వల్ల దేవుడు లేక కార్యం పొందారు అని చెప్తుంటారు. ఇప్పుడు సాక్ష్యం ఎవరి గురించి చెప్పారు? యేసు గురించి. యేసు చేశాడు అని సాక్ష్యం లేదు అక్కడ. ఎవరో చేశారని సాక్ష్యం. ఈనాడు నడుస్తున్నటువంటి పద్ధతి కూడా అదే. ఈనాడు పాస్టర్ గారు కూడా నా ద్వారా జరుగుతున్నాయి, రెండే బొట్లు పెట్టుకున్నారు. నా ద్వారా జరుగుతున్న కార్యాలు రండి అని బస్సులేస్తున్నారు. నా ద్వారా జరుగుతున్నాయి అనగా రండి, మీకు ఆ కాయ ఇస్తాను, ఈ కాయ ఇస్తాను, ఈ నూనె ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను. ఆయన ద్వారా జరుగుతుందా? అసలు నిన్ను ఎవరి గురించి ప్రకటన చేయమన్నాడు దేవుడు? ఆయన గురించి సాక్ష్యంగా ఉండమన్నాడు. నీ గురించి సాక్ష్యం చెప్పుకుంటావా? ఎంత అన్యాయం అండి! ఇలాంటి వారి గురించి దేవుడు శరీరం తీసుకోవడానికే తీసుకుంటాడు. టైం దగ్గరలోనే ఉందండి. విశ్వాసం గురించి తీసుకుంటాడు. అలాగే ఆ సంఘ నాయకులు చెప్పుకుంటూ గొప్పలో చెప్పుకుంటే ఆ గొప్ప గొప్పలు అందరి గురించి కూడా శరీరం తీసుకునే రోజు దగ్గరికి పడుతుంది. అయితే నేను అంటాను, సంఘంలో పరిశుద్ధాత్మ నీలో ఉంటే యేసయ్య నన్ను బాగు చేశాడు, యేసయ్య నన్ను రక్షించాడు, యేసయ్య నన్ను రక్షణ నడిపించాడు, యేసయ్య పరిచర్యలో వాడుకుంటున్నాడు, యేసయ్య ప్రార్థన నేర్పించాడు, యేసయ్య దైవ కార్యాలు చేయిస్తున్నాడు, యేసయ్య ప్రవచన వరం ఇచ్చాడు, యేసయ్య స్వస్థత వరం ఇచ్చాడు అని సాక్ష్యం ఆయన గురించి చెప్పేటట్టు వాడు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు సంఘములో తన విశ్వాసమైన వారి జీవితంలో ఆయన యేసు కొరకు ప్రకటన చేయడానికి ఆ ఆత్మదేవుని పంపించి సంఘంలో ఉంచారు. అయితే ఇప్పుడు ఎవరికి వాళ్ళే తన గురించి వారే సాక్షి చెప్పుకుంటున్నారు. విశ్వాసం తమ గురించి సాక్షి చెప్పుకుంటున్నారు సంఘ సేవకులు. ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అయితే వాక్యం ఒక విధంగా చెప్తుంటే ఇంకొక విధంగా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఆత్మ వచ్చినప్పుడు ఆయన, ఆ ఆత్మ, ఆయన అంటే యేసు కాదు, ఆయన ఆత్మ వచ్చినప్పుడు అని చెప్పి ఆయన అని కూడా మళ్ళీ అన్నాడు. ఆత్మ గురించి చెప్తున్నాడు. ఆయన ఆత్మ వచ్చినప్పుడు అంటే ఆయన ఆత్మ వచ్చినప్పుడు నన్ను గురించి, నన్ను అంటే యేసయ్యను గురించి ఏం చెప్పాడు? సాక్ష్యం ఇస్తాడు. నేను ఈ ప్రజల కొరకు చచ్చిపోయాను, ఈ ప్రజల కొరకు సిలువెట్టాను, ఈ ప్రజల కొరకు కొరడాలు ఎక్కడుతున్నాను, ఈ ప్రజల కొరకు ముళ్ళి కిరీటం పెట్టుకున్నాను, ఈ ప్రజల కొరకు అనగా మేకులు కొట్టించుకున్నాను, ఈ ప్రజల కొరకు బళ్ళె పొడిపించుకున్నాను, ఈ ప్రజల యొక్క పాపాల కొరకు ఇవన్నీ చేశాను అని ఆత్మదేవుడు సంఘంలో ప్రవేశించి, విశ్వాసంలో ప్రవేశించి, అనగా శిష్యుల్లో ప్రవేశించి ఆయన గురించి సాక్ష్యం చెప్పి యేసు ప్రభు దగ్గరికి నశించి
నశించిపోతున్న ఆత్మలను నడిపించడమే దేవుని కొరకు సాక్షులుగా జీవించడం. సరే, క్రైస్తవ సంఘంలో విశ్వాసుల జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం ఇంకా ఏమిటి, ఇంకా ఎలా చేస్తాడు అని అపోస్తలుల కార్యం చూద్దాం. 13వ అధ్యాయంలో పోతాం. ఇదే 13వ అధ్యాయం తీసారా? 3వ వచనాన్ని చదవడమ్మా. 13వ అధ్యాయము 3వ వచనం. అంతటా వారు ఉపవాసం నుండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపెను. ఒకసారి ఆయన చూస్తే బాగుంటుంది. ఒకటి, యేసును కూర్చున్న సాక్ష్యం ఇస్తున్న పరిశుద్ధాత్ముడు. ఏమండి? ఇందులో రెండోది, ఆయన మనలను పిలుస్తూ ఉన్నాడట. ఆయన అనే కాడ నేను ఆయన ఆయన అంటాను అనుకోండి. ఒక్కోసారి యేసు గురించి మాట్లాడతాను, ఒక్కోసారి పరిశుద్ధాత్మ గురించి కూడా మాట్లాడతాను. ఆయన మనం పిలుస్తున్నాడు. ఆయన యేసు గురించి అంటే ఆయన అంటే పరిశుద్ధాత్మ యేసు గురించి. ఆయన మనం పిలుస్తున్నాడు అంటే ఆయన అంటే పరిశుద్ధాత్మను పిలుస్తున్నాడు అని అర్థం చేసుకునే. అయితే ఇక్కడ అంత్యోక్యలో ఒక సంఘం ఉందండి. అంత్యోక్యలో ఒక సంఘం ఉంది. మీరు గమనించండి, ఈ అంత్యోక్య సంఘం చాలా పెద్ద సంఘం అండి. అర్థమవుతుందా? చాలా పెద్దది సంఘం. అసలు యెరూషలేములో సంఘం స్టార్టింగ్ ఎక్కడ? నేను ప్రసంగం చేశాను, మీకు జ్ఞాపకంలో లేదు. యెరూషలేములో సంఘం అండి. యెరూషలేములో యెరూషలేం సంఘం. యెరూషలేములోనే యెరూషలేం సంఘం. మొట్టమొదటి సంఘం ఏంటండి? యెరూషలేములోనే యెరూషలేం సంఘం అని ఒక ప్రసంగం చేశాను. నేను బాబా టైంలో చాలా మంచి వర్తమానం యూట్యూబ్లో ఉన్నది. చాలా చక్కటి నేను వివరించాను. అపోస్తలుల కార్యం చాలా సంగతులు వివరించాను. ఆ సంగతులు చాలా ఎక్సలెంట్ పరిశుద్ధాత్మ యొక్క మాటలు. అయితే యెరూషలేములో సంఘం ఉందండి. ఈ యెరూషలేములో సంఘం నానాటికి అభివృద్ధి చెందిన తర్వాత యెరూషలేములో సంఘం ఏమైపోయిందంటే చెదిరిపోయింది. చూడండి, ఏమైపోయింది? ఎందుకు చెదిరిపోయింది అనే విషయం యెరూషలేము సంఘంలో ఉన్నటి సంఘం అని దాని చెప్తున్నాను. చెప్పింది చెదిరిపోయిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మరొక పెద్ద పరిచర్యాన్ని ఏర్పడింది అంత్యోక్యలో. అక్కడ కూడా సంఘం ఏర్పరచబడి అక్కడ శిష్యుల సంఖ్య బాగా, ప్రభుత్వ సంఖ్య పెరిగింది. అక్కడ అద్భుతమైన అక్కడి నుంచి కూడా చాలా మంది సేవకులు మిషనరీలుగా అనేక ప్రాంతాలకి సేవకు వెళ్తున్నారు. బర్నబా, శీలా, తిమోతి, పౌలు, ఇంకా చాలామంది, ఎంతోమంది అక్కడి నుంచి ఆ సంఘంలో చెప్పబడ్డారు. యెరూషలేములో సంఘంలోంచి కొంతమంది పంపించబడిన తర్వాత వారు యెరూషలేములో సేవ చేస్తుంటే దుర్మార్గులైన వారు, దుష్టులైన వారు ఆ యొక్క సంఘాన్ని చెదరగొట్టాలని స్టెఫెను చంపేశారు. విషయాలన్నీ అందులో ఉంటాయి. స్టెఫెను చంపేస్తే ఆ స్టెఫెను సావుకి చూసి ఆ సంఘం చెదిరిపోయింది. మీరు వింటున్నారా? ఎవరు చెదిరిపోయారు చెప్పాలి, గట్టిగా చెప్పండి.
సంఘమే చెదిరిపోయింది కానీ అపోస్తులు చెదిరిపోలే. అపోస్తులు ఎరుసలేములోనే ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళు కదలే. అర్థమవుతుందా? సంఘం చెదిరిపోయి మొత్తం యూదయ, సమరయ, గలిలయ అనేక ప్రాంతాలు చెదిరిపోయి అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచయం ప్రారంభిస్తే అంత్యోక్యలో కూడా ఒక సంఘం ఏర్పరచబడింది. అక్కడ వాళ్ళు చదువుతాం. ఒకటో వచ్చిన చదువు జాగ్రత్త చదువు 13వ చదువు అంత్యోక్యలో ఉన్న 13వ ముందు 3వ చదువు అంతటా వారు ఉపవాసం నుండి ప్రార్థన చేసి వారి మీద చేతులు అంటే ఎక్కడి నుంచి పంపారు అనే విషయం మీకు అర్థం అవ్వాలంటే ఎవరిని పంపారు, ఎక్కడికి పంపారు, ఎవరు పంపించారు, ఎవరు పంపిస్తే వెళ్ళారు, ఎవరు పిలిస్తే వెళ్ళారు అదే కదా మనం రెండో మాట. ఆయన పిలిచేవాడిగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ. మర్చిపోకండి, క్రైస్తవ సంఘ విశ్వాసుల జీవితాలలో పరిశుద్ధాత్మ కార్యం చూసారా ఎంత ఆశ్చర్యంగా ఉందో. అంతటా వారు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తారంట. సంఘం అక్కడ గొళ్ళుమని ఏడుస్తున్నారు. మంచి హృదయ ఆవేదనతో, పశ్చాత్తాపంతో, ఆత్మచేత నింపబడిన ప్రార్థన గుంపులో ఆత్మదేవుడు అక్కడ దిగువచ్చి వారితో ఉపవాసం ఉన్న వారితో మాట్లాడుతున్న విషయాలు అక్కడ 1-2 వచనాల్లో దేవుడు రాసి ఉంచాడు. అంత్యోక్యలో ఉన్న సంఘం మర్చిపోకనే జాగ్రత్త. మీరు ఒకసారి జాగ్రత్త. యెరూషలేములో సంఘంలో ఉన్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ వచ్చాడు. కొంతమంది అభిషేకించి పొంది దేవుని పరిచర్య గొప్ప గొప్ప అద్భుతమైన కార్యాలు చేసి ఆ పరిచర్య అభివృద్ధిలోకి వచ్చారు, అభివృద్ధి చేశారు. ఇక్కడ అంత్యోక్యలో ఉన్న సంఘంలో ఉన్నది ఎవరు? వినండి, బర్నబా. ఎవరైనా ఈ బర్నబా అనేవాడు ఎవరంటే లేవి గోత్రికుడు. చూడండి, నేను చూడాలి కారణం ఎవరంటే లేవి గోత్రికుడు. ఇతను ఎక్కడ ఉంటాడు? కుప్రాలో ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? కుప్రాలో ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? అయితే కుప్రాలో ఉన్నట్టు ఈ లేవి వంశస్థుడైతే లేవి గోత్రికుడైనట్టు బర్నబా. నిగేరా అనబడిన సిమియోను ఒకడు. లెక్కెత్తుకోండి. 1 బర్నబా, 2 సిమియోను, కురేనీయుడైన కురేనీయుడైన లూకియా, 3వది లూకియా. శతాధిపతి అయిన హేరోదుతో పెంచబడిన మన యేసు. ఎవరైతే పేరు? 4వవాడు మన యేసు. మీరు జాగ్రత్తగా చదివి ఆలపెట్టాలి. 5వవాడు ఎవరు? సౌలు కదా. సౌలు అంటే ఎవరు? అదే మన పౌలు గారు అనబడి సౌలే. మీరు మళ్ళా అర్థమయ్యేట్లు ఒకసారి ఏంటంటే జాగ్రత్తగా చదువు. ఒక సంఘం ఉన్నది. ఆ సంఘంలో వేలాది మంది జనం ఉన్నారు, వందల మంది జనం ఉన్నారు, భక్తులు ఉన్నారు. అయితే దేవుడు ఒక పిలుపునిస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మను ఆయన పిలుస్తున్నాడు. ఎవరినంటే ఆ సంఘంలో బర్నబా అనేటువంటి వాడు ఒకడిని, సిమియోను అనబడినట్టు వాడు 2వవాడు, ఆ లూకియా అనేవాడు, లూకియా అనేవాడు 3వవాడు, శతాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు కదండి. మీరు కొట్టండి, ఇక్కడ ఏదో చెప్పాలని. మన యేసు
యేసు అని చెప్పి మళ్ళీ అదుపులో వేస్తారన్నమాట. ఎవరు యేసు? శతాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచాడంటండి. ఎవరు పెంచారు? శతాధిపతి అయిన హేరోదుతో కూడా, హేరోదు అనేవాడుతో కూడా ఉన్నట్టు వాళ్ళు పెంచబడినవాడు. హేరోదుతో పెంచినట్టున్నాడు. ఆరులో ఒకడు మన యేసు. మన యేసు అంటే మన యేసు మన యేసు కాదు, ఆ యేసు కాదు. అందుకని అపోస్తలులు మేము ఎవరిని ప్రకటిస్తున్నాం? సిలువేయబడిన. అంటే ఇక్కడ ఎందుకు వాడు అపోస్తలులు ఎవరి గురించి ప్రకటన చేశారు? యేసు గురించి కదా. మరలా సిలువేయబడిన అనే మాట ఎందుకు అనాలి అంటే, సిలువేయబడిన యేసు అనేటువంటి వారు ఆ కాలంలో చాలా మంది పేరు కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు. పాయింట్ మీకు అర్థమైందా? చాలా జాగ్రత్తగా వాక్యం మనం అర్థమవుతుందా? కనుక అందుకే పౌలు గారు కానీ, పేతురు గారు కానీ, యోహాను గారు కానీ, అపోస్తలులు కానీ, సేవకులు ఎవరైనా కానీ ఆ రోజుల్లో మన యేసు ప్రభువు ప్రకటించిన ప్రత్యేక రీతిగా మాట్లాడిన పరిశుద్ధాత్మ మాటలు వేరుగా ఉంటాయి. అంటే ఇక్కడ మన యేసు సౌలు అనే ప్రవక్తలను బోధకులు ఉండిరి. చూడండి, అక్కడ విశ్వాసులు ఉన్నారు, ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారంటండి. ప్రవక్తలు అంటే అగపు ప్రవక్తలు అంటే వాడు. ఇంకా చాలా మంది ప్రవక్తలు, ఇంకా అపరిచితాలు చెప్తారు. పిలుపు అంటారు ప్రవక్త, పిలుపు కుమార్తెలు 7 గ్రంథంలో ఉన్నారు కదా, ఇలాగ ప్రవక్తలు, వీళ్ళందరూ కూడా ప్రవక్తలు అనమాట. ఆ సంఘంలో, ఆ ప్రాంతంలో ఆ ప్రవక్తలు ఇంకా 3 మంది ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళందరూ ప్రవచనాలు చెప్పుకోవాలి. రాబో సంగతులు, జరగబోయే ఉగ్రత పరిస్థితులు చెప్పే ప్రవక్తలు ఉన్నారు, బోధకులు కూడా ఉన్నారంటే. ఎవరో బోధకులు? నేను చూడండి, ఎవరో బోధకులు? చెదిరిపోయిన వారిలో యేసు బోధ నేర్చుకున్నారు. ఎవరి దగ్గర? అపోస్తలుల దగ్గర. ఇక్కడ బోధకులు అని రాయబడింది కనుక మీరు ఆ యేసులేమో ఉన్నటువంటి అపోస్తలులు కాదు ఇక్కడ ఉన్నది, ఆ బోధకులు కాదు. అపోస్తలులు అనే బోధకుల ద్వారా బోధించబడి మార్చబడి ఆత్మచేత సంఘాలు కట్టడానికి ఆయా ప్రాంతాలకు వెళ్ళిన వారిలో అంతికే సంఘంలో ఈ బోధకులైన వాళ్ళు, మంచి బోధన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఉంటే ఏం జరిగింది? అది మనకి కావాలి. ఎవరైనా చెప్పుకోలేదా? ఏం జరిగిందంటే ఆయన మనం పిలిచింది. ఎవరైనా పరిశుద్ధాత్ముడు ఎవరు పిలిచిను? ఇక్కడ సంఘంలో వారిని పిలిచిను, సావాసంలో పిలిచిను. మా సంబంధి వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా ఉన్నారా? ఒకసారి నేను చూడండి, నెల ఉపవాస ప్రార్థన, శనివారం ఉపవాస ప్రార్థన, మంగళవారం ఉపవాస ప్రార్థన ఎందుకు పెడతామంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవాలు ఆ ఉపవాస ప్రార్థనలోనే వస్తుంది. కానీ ఒక్క పురుషుడు రాడే ఎక్కడ మార్చబడతాడండి. ఒక్క పురుషుడు రాడు, ఒక స్త్రీ అనే మారుమనసు లేకుండా జీవిస్తున్నారు తప్ప, మారుమనసు కానీ పరిశుద్ధాత్మతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆత్మదేవుడు వచ్చి నేను మారుతాను అనేటువంటి వ్యక్తి ఒక్కడు కూడా సంఘాల్లో లేకుండా పోయింది. దయచేసి మన సంఘమనే కాదండి, ప్రతి సంఘంలో ఈ రోజున భ్రష్టపడే పరిస్థితులు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. అర్థమవుతుందా? ఇక్కడ దేవుని సేవకులు ఉపవాస ప్రార్థన చేస్తుంటే స్తుతి కూటాలకు వస్తావు, స్వస్థ కూటాలకు వస్తావు,
ఎయ్యో కార్యాలన్నీ కూటాలు పరిగెడతాం. ఉపవాస ప్రార్థనకి రెండింటిలో కానీ ఒక్కరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు 10 15 అంతే. అసలు ఉండండి. ఎందుకని వచ్చారా మార్చబడతారని సైతానికి తెలుసు. వచ్చారా వారి జీవితం క్రీస్తు కొరకు ఒక ఆయుధాలుగా మంచి సాక్షులు ఉంటారని సత్యానికి కనుక వాళ్ళు ఏం చేస్తారంటే యవనస్తులు రానివ్వడు, ఎవరి స్త్రీలు రానివ్వడు అనగా సంఘంలో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరు రాకుండా ఆయా పనులతో ఏం చేస్తారంటే ఆపేసేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే కథాన్ని చెప్తారు. మా అమ్మాయికి వెళ్ళాలండి, మా అబ్బాయికి వెళ్ళాలండి, మా తాతకి వెళ్ళాలండి, మా మామయ్యకి వెళ్ళాలండి, ఆడికి వెళ్ళాలండి, అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు. ఇవన్నీ కూడా దేవుని పిల్లలు చెప్పేది కాదు అన్నమాట. దేవుని పిల్లల మాటలు రాదు. ఎవతంటే సైతాను మాత్రమే ఆటంకం చేసేదిగా వాడు మాత్రమే ఆ మాటలు మాట్లాడడానికి ఉపయోగించుకుంటాడు. ఇక్కడ వారు ప్రభువును సేవించు ఉపవాసం ఉంచుతుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరుచుకుని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. పిలుపుకి కనబడుతుంది, ఒక స్వరం వినబడుతుంది. అది ఎవరి స్వరం అండి? మేము పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుకుంటున్నాం. క్రైస్తవ సంఘ విశ్వాసుల జీవితాల్లో పరిశుద్ధాత్మ కార్యాలు మనం మంగళవారం చెప్పుకున్నాం. మళ్ళీ ఈరోజు కూడా మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ ప్రభు పని కొరకు ఎవరిని స్టెఫెన్ చంపిన సౌలు ఏమండి, అలాగే దమస్కులో ఉన్నటువంటి ప్రజల్ని క్రైస్తవుల్ని చంపడానికి యెరూషలేములో నుండి ఆడపిల్లను చూడకుండా, మగపిల్లను చూడకుండా, గర్భిణీలను చూడకుండా పొట్టలు పోసేసి అనగా ఇంట్లోకి వెళ్ళిపోయి ముసలి వాళ్ళని చూడకుండా, వృద్ధాప్యంలో వాళ్ళని చూడకుండా ప్రత్యేక పొడిచి బయట తీసుకొచ్చినట్టు సౌలు అంత కిరాకులేని వాడిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. సరస్వతి చెప్పండి. ఈనాడు దేవుని సంఘమా ఎంతమంది బయట నుండి దేవుని సంఘాలు హింసిస్తున్నారు, ఎంతమంది దేవుని సేవకుల్ని బాధించి సంపాదిస్తున్నారు, ఎంతమంది మంచి విశ్వాసంగా జీవించినటువంటి సహోదరి మందులు ఏమండి చెప్పాను కదా కూర్చుంటే అడుగుతూ కూర్చుంది. నా మీద ప్రేమించి దేవుడిని దయించి, ఎందుకంటే దేవుడు మీ మీద దయించాలి కానీ మీరే దేవుడిని దయించాలి. ఎందుకప్పుడు కదా మనం అనగా అలా అయిపోయాడు. ఏంటి నాకు దేవుడు నేను పట్టుకున్నాను. ఏమి సొంత చెప్పండి. మీరు వాక్యం కావాలని ఆశ అందుకే నేను కూర్చున్నాను. ఎప్పుడు కూడా ప్రేమించిన కుమార్ని తండ్రి ఏం చేస్తాడు? గర్దిస్తాడు, మందలిస్తాడు. మంచిగా మంచి భోజనం పెట్టడానికి మంచి వ్యక్తిగా దేవుని కొరకు సిద్ధపరుస్తాడు. దేవుని సూత్రం చెప్పండి. మనసు మరిదంటే కాదు, ప్రతి ఒక్కరిని కూడా అలాగే దేవుని కొరకు సిద్ధపరచాలంటే నా ఆశ. వాళ్ళు సిద్ధపడితే ఆడే మంచిదండి. మనం ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన మాట్లాడుతున్నట్టు మాట ఏంటంటే పిలుస్తున్నాడు. ఆయన మనను పిలిచిను. రెండవ మాట ఏంటంటే పిలిచిను అంటే ఆయన పిలుస్తాడు. ఎవరు ఈ రోజున దేవుడు తన యొక్క వాక్యం ద్వారా పిలుస్తున్నాడా లేదా? సేవకుల్లో ఉండి పిలుస్తున్నాడు. అమ్మ చర్చి కొలుపండి, పరిచర్య కొరకు బరకాలు వేయండి, కుర్చీలు వేయండి, ప్రార్థన చేయండి, పాటలు పాడండి, పరిశుద్ధంగా ఉండండి, నీతిగా ఉండండి, అందరితో సహవాసం కలిగి ఉండండి, సమాధానం
ఉండండి, ఆత్మవరాలు కలిగి ఉండండి, ఆత్మ ఫలాలు కలిగి ఉండండి. ఇస్తున్నాడు లేదా? తన స్వరం తన సేవకుల ద్వారా మాట్లాడలేదా? ఈరోజు సంఘం ఆ యొక్క పిలుపును ఆహ్వానించి ఆ పరిశుద్ధాత్మ దేవుని కలిగి పరిచర్య చేయడానికి ముందుకి రాలేని స్థితిలో ఉన్నారంటే మనం ఆలోచించండి. ఇక్కడ దేవుని యొక్క పని కొరకు పిలువబడుతున్నది ఎవరినైనా బర్నబా, సౌలు. ఆ సౌలే తర్వాత పౌలుగా మార్చబడి అనేక ఖండాలు దేశాలలో వెళ్ళి గొప్ప పరిచర్య చేసిన వాడుగా ఎంతో మంది కొట్టినా, ఎంతో మంది తిట్టినా, ఆకలి దళితులతో ఉన్నా, సముద్రంలో ఆపదలు వచ్చినా, దొంగల చేత ఆపదలు వచ్చినా, వ్యాధి బలహీనతలు వచ్చినా, రకరకాల సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా ఏం చేసినా తెలిసింది తన దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని కొరకు ఆ పిలుపుకు లోబడి దేవుని పని కష్టం అనుకోకుండా చేశాడు. ఈ రోజున సంఘంలో యవనస్తులు, సంఘంలో యవన స్త్రీలు, సంఘంలో సహోదరులు, సంఘంలో అనేక మంది బిడ్డలు, స్త్రీలు, పురుషులు ఏమనుకున్నారంటే ఇది నా పని కాదనుకుంటున్నారు. దేవుడేమో నీ పని అని చెప్తున్నాడు. ఆ పని పక్కన పెట్టి నువ్వేం చేస్తున్నావంటే నిమ్మకి నీళ్ళెట్టినట్లుగా అనగా నాకు సంబంధం లేదులే, చెప్పుకోవడం లేదు వింటూ దేవుని స్వరం వినపడుతున్నా పక్క నుంచి వెళ్ళిపోతున్నావు, పక్క నుంచి దారుకుంటున్నావు. ఇష్టానుసారంగా నువ్వు వాళ్ళే చేసుకుంటారు లేదు, బయట ఏదేదో కూతలు పూస్తూ రకరకాలుగా మాట్లాడి ఏం చేస్తున్నావో తెలుసా? చేయక చేసేవారి మీద ఎన్నో ఎన్నో అపవాది చేత ప్రేరేపించబడి ఎన్నో విషయాలు అపవాది చేత ప్రేరేపించబడి దోషణ కార్యములను పరిశుద్ధాత్మ కార్యములు చేసేవారిని ఏం చేస్తారు? చేసేటువంటి వారి సంఘాలు లేక మానేదని మరొకసారి మీకు తెలియజేస్తారు. వీళ్ళను నా పని కొరకే ప్రత్యేకించమంటున్నాడు. సంఘములు వాక్య పరిచర్య కాదు, ఏ పరిచయం ప్రభు కొట్టాడంటే దేవుని కొరకు ప్రత్యేకించుకున్నాడు. కీబోర్డు కొట్టాడంటే దేవుని కొరకు ప్రత్యేకించుకున్నాడు. ప్రార్థన చేసాడు అంటే దేవుని కొరకు ప్రత్యేకించుకున్నాడు. కాంగు కొట్టాడు అంటే దేవుని కొరకు ప్రత్యేకించుకున్నాడు. అనగా ఈ ఫ్లోర్ అంతా శుభ్రం చేసాడు, అంతా శుభ్రం చేశాడంటే దేవుని కొరకు ప్రత్యేకించుకున్నాడు. ఎవరు? దేవుడు పరిశుద్ధాత్మ ప్రత్యేకించుకున్నాడు. ఇలా అనేక మంది నడిపిస్తామని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. అనేక మంది వరకు ఉపవాసం ప్రార్థన చేస్తామని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఇంకా దేవుని యొక్క కార్యాల కొరకు అనగా పాటలు వాడుకుంటున్నాడు, పాటలు నడిపిస్తున్నట్టు దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే అనేకమైన విషయాల్లో దేవుడి సంఘంలో ఏ కార్యాలైతే దేవుడికి చేయాలో అది పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు కనుక ఆ పరిశుద్ధాత్మ సంఘంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనది ఒకళ్ళు కొట్టిస్తాడు, వాళ్ళకి గుడిస్తాడు, వాళ్ళకి గుడిస్తాడు. ఏమండి నాకు ఒకటి ఇచ్చాడు కదా మీరు ఉండిపోకూడదు, ఇంకో దాని కొరకు పాపులాడాలి, ఇంకో దాని కొరకు పాపులాడాలి, నాకు మూడు కాదు ఇంకోటి కూడా కావాలని చెప్పి పరిశుద్ధాత్మని 4 పనులు చేసి చేయడానికి, 5 పనులు చేయడానికి, ఇంకా ఎక్కువ కోరుకోవడానికి ఇష్టపడాలి. వాళ్ళ నమ్మకమైన దాసుగా ఈ యొక్క రెండింటిలో నువ్వు నమ్మకంగా ఉన్న కనుక దేవుడు మరలా వాటిని ఏం చేస్తాడు? పరలోకంలో నీకు సహాయం అనగా వాటి మీద అధికారం నీకు ఇస్తాడు. కనుక ఇక్కడ నువ్వు కోరుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మర్చిపోతున్న అవసరం బా దయచేసి ఇక్కడ పరిశుద్ధాత్మను పిలిచి ప్రత్యేకపరుస్తున్నాడు. ఎంత భాగ్యం అంటే ప్రత్యేక అంటే ప్రత్యేక చెప్పండి. మినిస్టర్ గారు చెప్పండి, అందరితో పాటు ఆయన కూర్చోబెడతామా? ఎలా పెడతాం సార్? ఒకసారి ఒకే ఆలోచించి ప్రత్యేకత దేవుని కొరకు బతికేవాడిని ఎంత ప్రత్యేకత ఉంది. నేను పడ్డాను ఆడని లేదు, నువ్వు ప్రత్యేకించబడ్డావు, అందుకే దేవుడికి ఇచ్చాడు. నేనే బయటకు పెట్టాలా, రోజు నేనే వెళ్ళాలా? నువ్వు ప్రత్యేకించబడ్డావు, నీకు తెలియదు.
కనీసం ఆయన కూడా ప్రత్యేకించబడదు. ఎవరైనా సీఎం గారు మనుషులు ప్రత్యేకించి ఏం చేశారేమో కానీ మీకు పెట్టారేమో, ప్రత్యేకం పెట్టారేమో, కానీ దేవుడు మాత్రం దేవుడి పనిలో మీరు ప్రత్యేకించబడు. కొంత ఒక డ్రమ్ము నీళ్ళు తేవడానికి నిన్ను ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పాలి. నువ్వు ప్రత్యేకించబడిన వాడు అయితే నీకు చెప్పక్కర్లేదు, ఎప్పుడు పడ్డప్పుడే తేవాలి. ప్రత్యేకత ఎంత గౌరవండి. ఏమంటారు నిజంగాండి, ఆయన ప్రత్యేక ఆయన దగ్గర కూర్చోనండి. ఎవరి కొరకు ఈ స్టేజ్ దగ్గర ఎవరు కూర్చోవాలనుకుంటారండి? దర్శించండి. రాజు దగ్గర ఎవరు కూర్చోవాలనుకుంటారండి? రాజు ముందు భోజనం దగ్గర ఎవరు కూర్చోవాలన్నాడు ప్రత్యేకంగా? ఆహ్వానం అంటే ఎంత సంకల్పం పుట్టుకున్నాడు తెలుసా? వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళాడు, ఊళ్ళో అందరినీ కప్పించుకున్నాడు. ఊరంతా చెప్పి అయ్యో నేను రాజు పక్కన భోజనం ప్రత్యేకంగా పిల్లపడ్డాను, రాణిని ఇస్తేనని పిలిచి ప్రత్యేకంగా బా బా కదా ప్రత్యేకత. సంఘంలో ఆ ప్రత్యేకమైన ఇస్తుంటే ఎందుకంటే చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు, అసలు గ్రహించట్లేదు. అంత కుళ్ళు కుట్ర కుశితం భయంకరమైన పెట్టుకుని దేవుడిని ప్రత్యేకించి దేవుని కార్యాలతో నేను ఏర్పాటు చేసుకోవాలనుకుంటే కొంతమంది వెనక్కి లాగేయడం, కుళ్ళు కుట్ర ఆత్మ లేకుండా సైతానాత్మ పెట్టుకుని మరి కొంతమందిని రాకుండా చేసేటి పరిస్థితి చేస్తున్నారు. ఎంత భయంకరమైన విషయం. ఒకసారి స్తోత్రం చూద్దామా? ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, పిలుస్తున్నాడు. ఏమంటే కొంతమంది దేవుడు ప్రత్యేకించి దేవుడు సంఘంలో వస్తే ఆ ప్రత్యేకత విడిచిపెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిన వాడు కూడా ఉన్నారు. వాళ్ళు మరి ఏం చెప్పుకుంటారు? దేవుడు మనం అక్కడ వాడుకుంటాకేమో, అక్కడ ఉన్నవాడు ఎవడో ఇక్కడ ఉన్నవాడు ఎవడో. యాదవ సోది. ఏం సోది అనేది? దెయ్యం సోది అండి. యాదవ సోది అంటే ఏంటి? దెయ్యం సోది. యాదవ సోది అంటే ఆ యాదవ సోది ఎవరేస్తారు చెప్తారు? దెయ్యమే చెప్తారు. దేవుడు అక్కడ నిలబెట్టుకోవడానికి, నన్ను అక్కడ కూర్చోబెట్టడానికి, అక్కడ నేను బయట పెట్టడానికి లేదు. జాగ్రత్త, నిన్ను జోజో పడుతున్నాడు. జాగ్రత్త, సైతాను జోజో పడుతున్నాడు సైతాను. లేదు, నువ్వు ఒక చోట ప్రత్యేక పరచబడి వాడబడటానికి దేవుడు పిలిచినప్పుడు దాన్ని పక్కన పెట్టి వెళ్ళావు. వెళ్తున్నావు అంటే దానికి పరిణామం లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా యేసు ద్వారా నీవు పొందవలసిన వాడుగా, చెప్పవలసిన వాడుగా నీవు ఉన్నావు. ఇక్కడ చదువుదాము. చదువుకోండి, మీకు అర్థమైనది 3 వచనాలు మరి చదువుకోండి ఒకసారి. అంతేకాదు అవును మన యేసు అని ఒకసారి నోట్లో చూసుకోండి. ఎందుకంటే మన యేసు అంటే మన కొరకే సిలువేయబడిన యేసు కాదు అనే సంగతి కొరకే జ్ఞాపకం అవుతారు. అంటే ఏం చేసామంటే ఏదో కారణం, ఏదో ఉద్దేశం మీద అండర్లైన్ చేసాం. మన అని కాడ యేసు అనే కాడ మన యేసు. ఇంకెవరు? సౌలు. ఏమండి? సౌలు కూడా ప్రవక్తే. చూడండి, సౌలు అని ప్రవక్తలు బోధకులు అక్కడ ఉన్నారండి. అలాంటి పెద్ద పెద్ద వారి మధ్యలో దేవుని ఆత్మ దిగివచ్చి మరి ఇక్కడ ఆత్మ పిలువబడుతున్నప్పుడు, పిలుపు కేకేస్తున్నప్పుడు బర్నబా పౌలు సౌలు వెళ్ళబడాలంటే ఆ పిలుపుకు లోబడి, ఆ ప్రత్యేకతకు లోబడి కష్టమైన నిష్ఠూరమైన దేవుని సంఘంలో దేవుని పని చేస్తామని చెప్పేసి వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఈనాడు దేవుని సంఘమా, ఈ తీర్మానం ఏమైపోయింది? ఒకప్పుడు ఈ సంఘంలో చాలా మంది అండి, ఎంతమందో తెలుసా? చాలా మంది యవనస్తులండి, మగవాళ్ళు చాలా మంది అండి తీర్మానం చేసుకున్నారు. ఆడవాళ్ళు తీర్మానం చేసుకున్నారు. దేవుడితో అలా బతుకుతాం, ఇలా బతుకుతాం, ఇలా చేస్తాం, అలా చేస్తాం అని
ఎక్కడికి పోలేదు. దేవుడు రాజ్యం ఇచ్చాడు. మీ తీర్మానాలు, మీ ప్రత్యేకతలు. ఒక్కసారి దేవుడి దగ్గర తీర్మానం చేసుకున్న, ప్రత్యేకించుకున్న నీ జీవితంలో ఎవరి కొరకు చూడకూడదు. నువ్వు సావైన రేవైన నీ ఎంత నువ్వైనా కానీ నువ్వేం చేయాలి? దేవుడి పని కొనసాగించాలి తప్ప ఎవరి కొరకు చూడకూడదు. అది నిజమైన విశ్వాస క్రైస్తవ జీవితంలో పరిశుద్ధాత్మ కార్యములు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక తీసేలా 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువు. ఏలయనగా దేవుని వాక్యం అనే ప్రవచనం ఇప్పుడును మనుషుని ఇచ్చిన వల్ల కలగలేదు కానీ మనుషులు ఆత్మచేత నింపబడిన వాడే ప్రేరేపించబడిపై దేవుని మూలమున చెప్పబడిన మాటలు మూలమున కలిగినవి. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అంటే సంఘములో ఏమండి దైవ సేవకురాలు, దైవజనుడు, ఏ పాస్టర్ గారని దేవుని వాక్యం చెప్తూ ఉన్నారంటే ఆ మాటలు సంఘంలో ప్రకటించబడుతున్నాయంటే, ఆ సంగతులు చెప్పబడుతున్నాయంటే, ఆ మాటలు ఇదిగో ఒకప్పుడు పరిశుద్ధాత్మ చేత రాయించబడిన సేవకుల చేత చెప్పబడిన సంగతులే దేవుడు ఈరోజు పరిశుద్ధాత్మ చేత మన సేవకుల చేత సంఘంలో బోధించడం జరుగుతుంది. అంటే ఆయన మన ద్వారా ప్రవచించుతున్నాడు. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే ఈ మాటలు ప్రవచించండి, చదివి చెప్పటమే, ఈ మాటలు చదివి మనం బోధించడమే, ఈ మాటలు చెప్పి వివరించడమే, ఈ మాటలు చెప్పి కార్యాలు గురించడమే ప్రవచించడం. ఇందులో సంగతులు మనం బాగా నేర్చుకుని ఎదరవారికి చెప్పడమే, ఆ మాటలు చెప్పడమే ప్రవచించడం. కనుక ఈ సమయంలో పరిశుద్ధాత్మ ఈ సంఘంలో క్రైస్తవ విశ్వాసుల జీవితంలో పరిశుద్ధాత్మ కార్యంగా కనబడుతుంది. యోహాను సువార్తలో ఒకసారి తీద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం. ఎందుకు వచ్చి చదువుతారా? ఆయన వివరించమని ఆయన ఎవరైనా అమ్మా అండి. బైబిల్లో యేసు ప్రభువు గురించి కూడా ఆయన సంబోధించబడింది. అసలు మనం జాగ్రత్తగా చదవాలి. ఆయన అంటే పరిశుద్ధాత్మ అనుకోకూడదు. ఆయన అంటే యేసు అని కూడా అనుకోకూడదు. అక్కడ ఎందుకు చెప్పాడు ఆ మాట, దేనికోసం చెప్పాడు, ఎవరికి చెప్పాడు అనే మాట ఆలోచించాలి. పైన కింద వచ్చారు. అయితే మరి ఎలా తెలుస్తుందండి? యేసు గురించి చెప్పాడా లేకపోతే పరిశుద్ధాత్మ గురించి చెప్పాడా ఎలా తెలుస్తుంది అంటే, నువ్వు మోసం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ చెప్తాడు. నీలో ప్రార్థన లేకుండా నీకేం తెలియదు. ప్రార్థన ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే
తన యొక్క సంగతులు ఏం చేస్తాడు? తన సంగతులను ఆత్మే బయలుపరిచి పరిశుద్ధాత్మ గురించా, యేసును గురించా, యెహోవాను గురించా, తండ్రిని గురించా అనే సంగతులు చాలా వివరంగా ప్రభు మనకి బోధిస్తాడు. కానీ ప్రార్థన ఉండాలి. ప్రార్థన ద్వారానే ఏదైనా మనం సాధించుకోగలుగుతాం. ఇక్కడ 16 ఆహారం కదా, ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి అది సంఘానికి ఒప్పింపజేసేవాడు ఎవరండి? ఇది 4వ మాట ఏమండి? క్రైస్తవ సంఘ విశ్వాసుల జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని కార్యం అంటే ఒప్పింపజేసేది, నీ పాపాన్ని ఒప్పింపజేసేది, నీ తప్పులు ఒప్పింపజేసేది, నీ మాటలు ఒప్పింపజేసేది, నువ్వు చేసిన దొంగతనం, నువ్వు చేసిన అబద్ధం, ఆడిన అబద్ధాలు ఇలా ఒకటి కాదండి. ఏది మానవ జీవితంలో పాపమైనది ఉందో దాన్ని అంతటిని కూడా జ్ఞాపకం చేసేదండి పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియ సంగమా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన వచ్చి పాపమును గూర్చి, ఇది నీతా నీతి కాదా అని దాని గురించి, అంటే పాపం చేస్తే నీతి అవినీతి తెలియకుండా జీవిస్తుంటే వాళ్ళని తీర్పులోనికి తీసుకొచ్చేవాడు ఎవరో తెలుసా? యేసు ఒక్కడే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా తీర్పుందని అని ఒప్పింపచేసి నిన్ను మార్చడానికి పరిశుద్ధాత్మ ఎంతో సహాయపడుతున్నాడు. కానీ నువ్వు మారలేదే, నువ్వు మారవే, ఇన్సార్లు చెప్పినా రావే, ఒక మంగళవారం లేదే ప్రార్థన, ఒక శనివారం లేదే ప్రార్థన, ఒక స్తుతికూటం లేదే ప్రార్థన, ఒక సావాసకూటం లేదే ప్రార్థన, ఒక పాపం విడుచుకోవే, లోకంలో ఉన్నవాళ్ళు విడుచుకోవే, ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు విడుచుకోవే, వాళ్ళందరూ నేను తీసుకెళ్ళి గొయ్యలో పాటు చంపేద్దాం చుట్టూగా సరదాకుంటే రమ్మని బయట కూర్చుంటే నువ్వు ఒప్పుకుంటలేదండి. ఒప్పింపు చేస్తున్నాడు ఆయన, రమ్మని పిలుస్తున్నాడు. దేవుని సంగమం ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడితో మాట్లాడాడు. ఈ మాట ఆలోచించి ఒప్పింపు చేస్తున్నాడు. ఎప్పుడైనా ఒప్పుకుంటావా? ఈ వీడియో విన్న తర్వాత ఎవరైతే లోకంలో పడిపోయారో, పురుషులైన వాళ్ళు, స్త్రీలైన వాళ్ళు, సంఘంలో ఉన్న వాళ్ళు, బయట అనేక మంది ఉంటున్న సంఘాల వాళ్ళు, ఎవరైతే అనేకమైన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, ఎవరైతే నేను ప్రభు నమ్మి ఉన్నాను అని చెప్పేసి పడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేస్తున్నాడు. తిరిగి రమ్మని ఆహ్వానం చేస్తున్నాడు. వస్తావా 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 అని పిలుస్తున్నాడు. దయచేసి రాకపోతే నీకు తీర్పు ఉందంట, నువ్వు భయంకర తీర్పుకి గురవుతావట, తప్పించుకోవడం కష్టం అంట. భూమి మీద బుద్ధి చెప్పిన దేవుని సేవకుని యొక్క దేవుని వాక్యాన్ని వినకుండా మనసు తిప్పుకుని ముఖం తిప్పుకుని పక్కకు వెళ్ళిపోయి నాకు అవసరం లేదు అనేటువంటి వాడికి పైనుంచి అనగా పరలోకం చూస్తున్న యేసుని తప్పించుకోవడం, అనగా ఆయన తీర్పుని తప్పించుకోవడం చాలా కష్టమని ఎబ్రిలికి రాసిన పత్రికలో దేవుడు రాయించి ఇచ్చాడు. కనుక ఆలోచించి నా సహోదరి నీ కొరకు ఈ మాట వింటున్నా, నీ కొరకు ఈ మాట. ఎక్కడ ఉన్నావో నాకు తెలియదు, ఏ చోట ఉన్నావో నీకు ఇది వినగానే చెవులు పడితే నువ్వు మార్చుకో, చెవులు పడితే వెంటనే నువ్వు మార్చుకో, వెంటనే మారడానికి నువ్వు ప్రయత్నించు. దేవుని యొక్క
సార్లు నీ ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా సేవకులతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎంత ముందుకెత్తిపోయావు, ఎంత పరిశీలించిపోయావు, ఎంత దుర్మార్గంగా ఉంటున్నావు. చెప్పుకున్నాళ్ళే, అనుకున్నాళ్ళే, నా ఇష్టం అంటూ ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటున్న వారికి, దేవుని భయం లేకున్నట్టు వారికి దేవుని తీర్పు అతి తొందరలోనే ఆయన ఉంచబోతున్నాడనే విషయం పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళ క్రైస్తవ సంఘ విశ్వాసుల జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుని కార్యం రక్షించబడాలి. ఈ పాపాల నుంచి ఒప్పించబడి మానవుని పరిశుద్ధాత్మ కార్యం మాట్లాడుతుంది. ఇంకా ముందుకు వెళ్ళిపోవడం ఒక్క మాట రూపీకి రాసి ఒక్క మాట రూపీకి రాసి 5వ అధ్యాయం రూపీకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. 5వ అధ్యాయం 5వ వచనం రాయబడింది. ఎందుకనగా ఈ నిరీక్షణ మనసు సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట సహోదరి. పరిశుద్ధాత్మ పుణ్యాన్ని చెప్పుకోవడం కాదు, నీ ప్రేమగా ఆత్మలో పుణ్యాన్ని చెప్పుకోవడం కాదు, ప్రేమగా పరిశుద్ధాత్మతో చేత నీ ప్రవచనాలు చెప్తున్నాను అని కాదు, ప్రేమగా పరిశుద్ధాత్మ చేత నింపటాను ఆయన అందరితో సమాధానం కలుగుతున్నావా? ఆలోచించి అంటున్నాడు కదా, కుమ్మరించబడిందంట. కుమ్మరించబడితే మేమైపోతాం, ప్రేమలో ఉంటాం, ప్రేమలో తిప్పిపోతాం. అసలు నిన్ను ద్వేషించేవాడు, నిన్ను దూషించేవాడు, నిన్ను చిరుచూపు చూసేవాడు, నిన్ను అనేవాడు ఎంతమంది కనపడప్పుడుగా వాడు ప్రేమిస్తున్నట్టుగానే కనపడతారు. ఎప్పుడు దేవుని ఆత్మ చేత కుమ్మరించబడిన వాడు అయితే దాని ఇంత చక్కటి విషయాలు దేవుడు మాట్లాడుతాడు. చూడండి, దేవుని ప్రేమను ఆయన మనలో కుమ్మరించాడు రాష్ట్రం. దేవుని ప్రేమను పరిశుద్ధాత్మ చేత మనలో కుమ్మరించాడు, సంఘంలో కుమ్మరించాడు, సహోదరుల్లో కుమ్మరించాడు, యమనస్తుల్లో కుమ్మరించాడు, చిన్నబిడ్డలో కుమ్మరించాడు, సేవకుల్లో కుమ్మరించాడు, సేవకురాల్లో కుమ్మరించాడు. విశ్వాసులైనవి ప్రతి ఒక్కరిలో కూడా ఈ కుమ్మరింపు జరిగిందంటే తెలుసా? ఆత్మ కుమ్మరింపు సమాధానంగా ఉండడానికి, ప్రేమగా ఉండడానికి, ఐక్యతగా ఉండడానికి, శ్రమ పడకుండా కాపాడబడడానికి ఆ ప్రేమ కుమ్మరించబడింది. కానీ ప్రేమ లేకుండా చేయడానికి కాదండి, ప్రేమ లేకుండా చేస్తుంది పరిశుద్ధాత్మ కుమ్మరింపు కాదు, సాధారణ ఆత్మ కుమ్మరింపు. సాధారణ ఆత్మ కుమ్మరింపు ఎవరికైతే ఉంటుందో వారు ఎవరిని ప్రేమించలేరు, ఎవరిని కూడా గౌరవించలేరు, ఎవరిని కూడా దగ్గరికి తీసుకోలేరు, ఎవరిని కూడా ఇష్టపడలేరు, ఎవరితో కూడా సమాధానంగా ఉండలేరు. కనీసం వాక్యం చెప్పిన దైవ సేవకులతో కూడా సమాధానంగా లేకుండా ఎప్పుడు ఏ విధంగా ఏ పరిస్థితుల్లో సంఘానికి సేవకులకి అనేక విధాలైన పరిస్థితులు తీసుకొద్దాం అనిపించేది ఎవరో తెలిసిందే ప్రేమ లేని, అనగా సైతాను యొక్క ఆత్మ కుమ్మరింపు కలిగిన వాడే. ఇది పరిశుద్ధాత్మ కుమ్మరింపు కాకుండా ఉండడానికి గల కారణం ఇది. ఆ సైతాను ఆత్మ కుమ్మరింపు కలిగి ఉండటం వల్ల ఇలా జరుగుతుంది అనుకుంటున్నా. దేవుని సంగమా, క్రైస్తవ సంఘ విశ్వాసుల జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలను
పరిశుద్ధాత్మ దేవుడు తన సంఘానికి ఇచ్చాడు, తన సావాసానికి ఇచ్చాడు, తన సహోదరికి ఇచ్చాడు, తన సేవకునికి ఇచ్చాడు, తన సేవకురాలకు ఇచ్చాడు, యవనస్తులకు ఇచ్చాడు. సంఘంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరి హృదయంలో పరిశుద్ధాత్మ కుమ్మరించగా వాళ్ళందరూ ఏమయ్యారు? దేవుని హృదయాలయ్యారు. స్తోత్రం చెప్పండి. ఏ హృదయాలయ్యారు? చిన్నగా పెద్దగా తేడా లేకుండా సంఘమంతా దేవుని హృదయాలయ్యారు. దేవుని హృదయాలైనప్పుడు దేవుని బిడ్డలారా సాధారణ గర్భి లేని సంఘంలో ఉంటాయా? సాధారణ పరిస్థితులు ఏమి ఉంటాయా? ఉండనే ఉండవు. కనుక ఈ రోజున దేవుని వర్తమానం మిమ్మల్ని ఇంతగా ఒప్పించి మాట్లాడి ప్రభు దగ్గరికి మిమ్మల్ని తీసుకురావడానికి ఇష్టపడుతుంటే ఎవరికి వాళ్ళే ఎలా ఉన్నారండి? వాడు చెప్పిన మాట వింటారు, వీడు చెప్పిన మాట వింటారు, ఆవు చెప్పిన మాట వింటారు, వీడు చెప్పిన మాట. ఎవరండి మిమ్మల్ని దైవికంగా నడిపించేది? ఇలా చెప్పేవాళ్ళు అందరూ కూడా సైతాన్ ఆత్మకైనా ఉన్నారని సంగతిని మర్చిపోయావా? దయచేసి సంఘంలో పరిశుద్ధాత్మ కలిగిన వారు ఎప్పుడు కూడా ప్రేమతో పలకరిస్తారు, ప్రేమతో ఆదరిస్తారు, ప్రేమతో నడుస్తారు, ప్రేమతో ప్రార్థన చేస్తారు, ప్రేమతో సమాధానం పొందుతారు, ప్రేమతోనే అన్ని కార్యాలకి పాల్గొంటారు, ప్రేమతోనే దేవుని కార్యాలను చేయడానికి రండి అని పిలుపునిస్తారు. ఆ పిలుపు ఇచ్చేది ఎవరంటే పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు కలుగుతాం వల్ల. కనుక క్రైస్తవ విశ్వాసం జీవితాల్లో పరిశుద్ధాత్మ కార్యాలు ఎంత గొప్ప బైబిల్ తెలిసి చదివాడికి తెలుస్తుంది. బైబిల్ వాక్యం చెవులు పెట్టిన వాడికి అర్థమవుతుంది, తెలుస్తుంది, అర్థం తీసుకువెళ్తారు. ఏమని వచ్చి వాళ్ళకి మాత్రం బైబిల్ యొక్క పరిశుద్ధాత్మ కార్యాలు అర్థం కానే కాదు. కనుక జాగ్రత్తగా వచ్చిన నువ్వు వస్తున్న నువ్వు ఒట్టిగా వచ్చి ఒట్టిగా వెళ్ళిపోవు. నువ్వు ఒట్టుకుండగా వెళ్ళిపోతే కాయకుండగా వెళ్ళిపోతే లేకపోతే యేసు రాకడలో ఆ కన్యకులు ఎడవబడినట్లుగా బుద్ధిలేని కన్యకులు ఎడబడినట్లుగా ఎడబడతావు. కానీ ఈ మాటలు నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. దేవుడిని ఇష్టపరిచి నా వ్యాపారంలో నేను నడిపించును గాక. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి.